రైట్. కాలర్ న్యూ జెర్సీ నుంచి శ్రీధర్ రెడ్డి కాల్ చేశారు. నమస్తే శ్రీధర్ రెడ్డి గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి భవానీ గారు. నమస్తే మేడం, ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కొంత చేంజ్ కనిపిస్తుంది. మెయిన్గా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ రిఫార్మ్స్ తీసుకురావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో ఎలక్షన్స్ అయిన తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ మెడికల్ ఎక్విప్మెంట్ అవుట్డేటెడ్గా ఉండటం, ఫెసిలిటీస్ లేకపోవడం, నాన్ హైజీనిక్ కండిషన్స్ ఉండటం. సో ఇలాగా మెయిన్గా ఈ రిఫార్మ్స్ మీరు స్ట్రాంగ్గా తీసుకొచ్చే ప్రయత్నం ఉందా? దానికి బడ్జెట్ ఏమైనా కేటాయించారా? అది ఎప్పటి వరకు అవ్వచ్చు? ఆఫ్టర్ ఎలక్షన్స్ చేయొచ్చు, బట్ మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. దాని గురించి చెప్పండి. సెకండ్ ఏంటంటే మేడం, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఐ థింక్ సినిమాలకి సెన్సార్ ఎలాగో పొలిటికల్ సిస్టమ్కి కంప్లీట్గా పొలిటికల్ సెన్సార్ కూడా చాలా అవసరం మన తెలుగు రాష్ట్రాలకు. కాబట్టి పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టాలండి. కంప్లీట్గా ఏంటంటే మీడియా షుడ్ ఓన్లీ టెలికాస్ట్ ది న్యూస్. ఈ డిబేట్స్ కానీ లేకపోతే గొడవలు కానీ డైలాగ్ వారు ఒకరినొకరు బండబూతులు తిట్టుకోవటం ఇవన్నీ ప్రజలకు అవసరం లేదు అసలు. కాబట్టి అసలు చెప్పాలంటే ఇంత దూషణలు, పర్సనల్ అటాక్స్ ఇదంతా ప్రసారాల వల్ల అవుతుంది. కాబట్టి ఈ పొలిటికల్ సెన్సార్ మెకానిజం ని ఐ థింక్ పార్లమెంటులో బిల్లు పెట్టి కంప్లీట్ విచ్ ఇస్ మీడియా ఇస్ ద 4th ఎస్టేట్ ఆఫ్ అవర్ డెమోక్రసీ. కాబట్టి ఇది చేస్తే కొంత మీడియా కూడా కంట్రోల్లో ఉండొచ్చు అండి. రైట్, అటువంటి మెకానిజం. రైట్ శ్రీధర్ గారు, మీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తారు భవానీ గారు. సో ఫస్ట్ వచ్చేసి వెరీ గుడ్ అన్న, దట్స్ వాట్ ఫస్ట్ ఇనిషియేటివ్ సీఎం గారిది అదే. సో స్కిల్ డెవలప్మెంట్ అన్నీ కూడా సెంటర్స్ పెట్టడము, తర్వాత ఎడ్యుకేషన్ వైజ్గా ప్రతి మండలానికి ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టడము. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ పెట్టిండ్రు. సో దానికి కూడా ప్రత్యేకంగా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అండ్ మెడికల్ కూడా మొదటి నుంచి సీఎం గారు అదే అంటున్నారు, విద్య ఆరోగ్యం రెండు, వైద్యం చాలా ఇంపార్టెంట్ ఇవి అని చెప్పి మొదటి నుంచి కూడా దాని మీద మంచి విజన్ అయితే ఉంది. సో అనుకోకుండా ఇప్పుడు మళ్ళీ వెంటనే ఎలక్షన్స్ రావడం, మీరు అన్నట్టుగా ఎలక్షన్స్ తర్వాత మంచి పాలసీలతోనైతే ముందుకు వస్తారు. ఆల్రెడీ ఎడ్యుకేషన్ పాలసీ అయితే రూపొందించినాము, అండ్ ఇప్పుడు మెడికల్ పాలసీ కూడా మీరు చెప్పినట్టు. అండ్ మీరందరూ కూడా ఏమన్నా సూచనలు ఇస్తే వి వెల్కమ్ దెమ్. అండ్ మీరు అక్కడ ఉండి నిజంగా కూడా తెలంగాణ గురించి బాగా ఆలోచిస్తారు, మీకంటే ఎక్కువ. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అంత ఆలోచించరు, ఎందుకంటే మీరు యూ క్యాన్ సీ ద డిఫరెన్స్. అక్కడ ఉన్నట్టు ఉంటే బాగుండు అనే ఒకలాంటి ఎక్స్పెక్టేషన్స్, తెలంగాణలో కూడా ఇట్లా ఉండాలన్న ఆశ మీకు ఉంటుంది. డెఫినెట్గా అన్నా ముందుకు పోతాం మీ ఐడియాస్ అన్నీ తీసుకొని. అండ్ పొలిటికల్ దానికి వస్తే కనుక ఒకలాంటి నిజంగా కూడా ఒకలాంటి ఫ్రిక్షన్ అంతా క్రియేట్ చేసిండ్రు. అంత మీరు అన్నట్టుగా అవసరం లేదేమో అనిపిస్తుంది. యాజ్ వి సీ, లైక్ నేను కూడా ఆస్ట్రేలియాలో ఉన్నా కదా, ఎక్కువ డిజిటల్ క్యాంపెయిన్ వాళ్ళు ఇది తీసుకెళ్తూ ఉంటారు కొత్త ఈ రణగొనదనులు, ఈ ఘర్షణ వాతావరణాలు నిజంగా కూడా అక్కడ ఉండవు. ఎంత అమికబుల్ మేనర్లో ఉంటాయి మీకు తెలుసు కదా. సేమ్ రైల్వే స్టేషన్స్లో కానీ అక్కడ కానీ ఇద్దరు ఎంపీల అభ్యర్థులు అట్లా ఎదురుగా నిలబడి కలిసి కాఫీ తాగే పరిస్థితి అది ఉంటుంది. ఇక్కడ అన్ఫార్చునేట్లీ అది లేదు. ఐ విష్ అలా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. బట్ ఇంకంతే, ఇంకా మన జనాభా తగ్గట్టు, మన మనుషుల మెంటాలిటీ తగ్గట్టు ఇంకంతే మనం మారితే నిజంగా ఏదైనా చట్టం తీసుకొస్తే బాగానే ఉండు. బట్ 2/3 మెజారిటీ లేకుండా ఎవరేం చేయలేము. కాంగ్రెస్కి అట్లా ఇస్తే కనుక, మెజారిటీ వస్తే కనుక ఇది బాగుంది, చక్కటి ఐడియా. అసలు మీరు చూస్తున్నారు నిజంగా కూడా టూ మెనీ ఆ ఫ్లెక్సీస్ అవన్నీ పెట్టి ఘోరం గోల నిజంగా అన్న శ్రీధర్ రెడ్డి అన్న వండర్ఫుల్. ఇది మంచి ఐడియాస్ ఇట్లనే ముందుకు రండి, మీరు ఇస్తూ ఉండి నేను రేవంత్ అన్నకు చేరవేస్తూ ఉంటా. హోప్ అన్న ఈజ్ ఆల్సో వాచింగ్ నౌ. So thank you.